హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ పచ్చి పులుసు చేస్తుంది. ఉల్లిపాయ, కరివేపాకు, పసుపు, ఉప్పు వేసింది. దాంట్లో బెల్లం వేస్తుంది. మీ చికెన్ పచ్చడి ఎలా ఉందో చెప్పలేదు ఫ్రెండ్స్, చెప్పండి. ఎండు మిరగాయలు నూనెలో ఫ్రై చేసుకొని కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నది అందులో వేసేస్తుంది. దాన్ని నలపాలి. తీసుకుంటున్నారు మీరు కూడా ట్రై చేసి చెప్పండి. చికెన్ పచ్చడి ఎలా ఉందో చెప్పలేదు, కామెంట్స్లో కామెంట్స్ చేయండి. కావాలంటే చెప్పండి, మెసేజ్ చేయండి, పంపిస్తాను. ఉల్లిపాయలో ఉన్న గుజ్జంతా బయటకు వచ్చేసింది. అలా అన్నానని చింతపండు వేసుకోవడం మానేయద్దు, చింతపండు కూడా వేసుకోండి. చింతపండు నానబెట్టుకున్నాం, రసం పిండుదాం. రసం అదుకోండి ఫ్రెండ్స్. మా అమ్మ నలిపి ఉల్లిపాయలు బలి చేసేసింది. ఆ మిశ్రమాన్ని తిప్పేసాం. దీన్ని మనం తిరగమాత వేసుకుంటే పచ్చి పులుసు రెడీ. తిరగమాత వేసేది కూడా చూద్దాం మనం. కళాయి పెట్టాం. కళాయిలో 1 స్పూన్ ఆయిల్ పోసాం. సారీ గైస్, 1/2 స్పూన్ వేసాం. జీలకర్ర వేసాం. దాంట్లో కరివేపాకు వేద్దాం. చిట్టపట్టలాడుతుంది. పచ్చి పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్టీ పచ్చి పులుసు. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.